లేదన్నా ఇందాకే చెప్పాము లైవ్లో ఉన్నాయి కదా మీకు ఎంత కూడా అటు నుంచే కష్టం మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ సహచరులు, ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన డాక్టర్సు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది, మీడియా మిత్రులు, ఈ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇందులో ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, కోటేశ్వరరావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రగాఢంగా నమ్మి ఆచరణలో పెట్టిన ఆ మహోన్నత చరిత్రని ఆశయాలకి కార్యరూపం దాల్చి ఆయన కీర్తిని అచంద్రార్కమైన ఆయన సేవాభావాలను మరియు వ్యక్తిత్వాన్ని కొనసాగించాలని, భావితరాలు మానవ సేవయే పరమహవదీయంగా అనుసరించాలన్న స్ఫూర్తితో ఆ మహనీయునికి నివాళిగా 1997లో 1997లో దార్శనిక ప్రజానేత, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలంగా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మరియు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిర్భవించింది ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఎన్టీఆర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన కారణ జన్ముడు. వాక్య ఉచ్చారణలో తనకు తానే సాటిగా నిరూపించుకున్న వ్యక్తి. తెలుగు అనగానే మొదటిగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా తెలుగు ప్రజల గుండెల్లో ఒక నటుడిగా మాత్రమే కాదు, నాయకునిగా కూడా చెరగని ముద్ర వేశారు. అదేవిధంగా తండ్రి ఆశయాలను, సేవా దృక్పథాన్ని చిన్నతనం నుంచి చూస్తూ పెరిగి వాటిని తండ్రి నుంచి వారసత్వంగా పొంది నిత్యం ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు కొరకు ఎల్లవేళలా మాకు సూచనలు, సలహాలు ఇస్తూ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. గత 27 సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించడంలో ప్రభుత్వాల కంటే కూడా ముందుగా ఉందని చెప్పడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అన్నింటిలో ముందుగా ఈ దశాబ్దంలో సంభవించిన అతిపెద్ద విపత్తి కరోనా. ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వానికి సమాంతరంగా 2 కోట్ల రూపాయల విలువైన మాస్కులను, ఆక్సిజన్ సిలిండర్లను, కాన్సన్ట్రేటర్లను, డాక్టర్లను, మందులను, ఆఖరికి దహన సంస్కారాల వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించడంలో మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వరి గారు చూపిన చొరవ మరవలేనిది. నెల్లూరు, కడపలలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార సదుపాయాలను, మందులను అందించడంలో ప్రభుత్వాల కంటే కూడా ముందుగా మేనేజింగ్ ట్రస్టీ
శ్రీమతి భువనేశ్వరి గారు స్పందించిన తీరు ఒక మచ్చు తునక. ఒక మనిషి జీవితంలో పుట్టుక నుండి మరణం వరకు అవసరమైన వైద్య, విద్య, ఉపాధి, సాధికారత మరియు సాయం అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. గత 27 సంవత్సరాలుగా విద్య, వైద్యం, విపత్తుల నిర్వహణ సాయం, ఉపాధి కల్పనలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తనదైన ముద్ర వేసిందనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలో విద్య ద్వారానే ఆర్థిక అసమానతలు తొలగుతాయని ప్రగాఢంగా నమ్మి అనాథలకు ఉచిత విద్యను అందించాలని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ని మేడం స్థాపించడం జరిగింది. ప్రారంభించే ముందున నేను రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి. అట్లానే కాకుండా ఇక్కడికి మేము అడుగు పెట్టినమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. మా కమిటీ 5-6 చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు 3 బ్లడ్ బ్యాంకు మేము ఓపెన్ చేశాము. ఒకటి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో. ఇప్పుడు ఇది 4వది రాజమహేంద్రవరంలో. ఇప్పటి వరకు 4,08,000 యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వల్లనే మేము ఇది తీసుకోగలము. ఆ యూనిట్లో 8.1 లక్షల మందికి నిరుపేదలకు మరియు థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము. ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు విద్యకు వస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేటలో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము. అక్కడ 1,246 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. అట్లానే 1,938 అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ
ఉచితమైన వసతి అందిస్తున్నాము. అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం 388 పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు ఉచిత వసతి అందిస్తున్నాము. అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి 275 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద 2 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము. అట్లానే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లో నిరుపేదలకు మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్కి 3.44 crores రూపాయలు అందించాము. తర్వాత ఇతర పాఠశాలలోను మరియు కళాశాలను 6,594 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. మరియు ఆరోగ్య సంరక్షణ విషయంకి వస్తే వైద్య అందుబాటులో ఉండటానికి ప్రజల కోసం ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అండ్ మొబైల్స్ క్లినిక్ను ఏర్పాటు చేసి కుప్పం, సాలూర్, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మరియు హిందూపూర్లో ప్రారంభం చేసి ఇప్పుడు రాజమండ్రిలో కూడా ప్రారంభించాము. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు 132,491 మంది లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే మొబైల్ క్లినిక్ ద్వారా 73,900 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 13,542 హెల్త్ క్యాంప్స్ నిర్మించాము. తద్వారా 20 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము. దీనికి 21,62 లక్షల విలువైన మందులు ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సుజలా ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్, తర్వాత 14 ఇండివిజువల్ ప్లాన్స్ నిర్మించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కింద 7,345 మందికి శిక్షణ ఇవ్వగా దీంట్లో 2,500 మందికి యువతికి ఉద్యోగాలు లబ్ధి పొందారు. మనం విపత్తు న్యాచురల్ డిజాస్టర్స్కి వస్తే మహబూబ్ నగర్ మరియు కర్నూలు వరదలో చిక్కుకున్న బాధితులకు 15 కోట్ల రూపాయలని విలువైన మందులు, నిత్యావసర సరుకులు, బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి విపత్తి సహాయాన్ని అందించింది. అట్లానే ఉత్తరాఖండ్ వరదలో చిక్కుకున్న 510 మందిని స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళ ఇళ్లకి సురక్షితంగా చేర్పించింది ఎన్టీఆర్ ట్రస్ట్. 17,000 మంది హైలాండ్ తుఫాన్ అప్పుడు బాధితులకి పునర్వాస కేంద్రాలకు చేరడం జరిగింది. హుద్హుద్ తుఫాన్ అప్పుడు 50,000 కుటుంబాలకి సహాయంగా నుంచుంది ఎన్టీఆర్ ట్రస్ట్. హైదరాబాద్లో ముంచెత్తిన వరదలో 5,000 కుటుంబాలకి సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. కేరళ వరద బాధితుల పిల్లలకు 20 లక్షల రూపాయలతో నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. అట్లానే కరోనా సమయం అప్పుడు 1,500 మందికి ఉచితంగా ఫారెన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇప్పించాము.
తర్వాత 1 కోటి రూపాయలు ఖర్చు చేసి మాస్కులు అందజేశాము ప్రజలకి. అట్లానే 20,000 మందికి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇళ్ళకి పంపించాము. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే ఎస్పెషలీ కరోనా టైం అప్పుడు అది మా వాలంటీర్స్ ఉన్నారు కనుక మేము చేయగలిగాము. ప్రభుత్వం వచ్చినా రాపోయినా ఎప్పుడు ముందుంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్. రామారావు గారి వారసురాలు, ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి, గోపి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, ఈ బర్త్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, రవిరామకృష్ణ గారు, రేఖ గారు, ప్రియాంక గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం, ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మొండశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఆ ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవాలి. ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ, ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రాదు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది, మాకు తెలియదు, ప్యాక్లు వచ్చేసాయి. మాకు ప్యాక్లు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉంది. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికి పనిచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని. ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడ కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, మనం చూసాం. ఇప్పుడు అమ్మాయి చెప్పింది. ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది అన్నగారి ఆశయం. అమ్మ అన్నగారు పేద ప్రజల కోసం ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మేము మర్చిపోలేము. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన రామారావు గారికి నివాళిగా మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన సేవలకి మీ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా పాత్ర చాలా చిన్నది, మేమందరం కూడా చాలా చిన్న సహాయం చేయగలం. మీరు చేసే కార్యక్రమం బ్రహ్మాండమైంది, మర్చిపోవద్దు. మీకు తెలియకుండానే బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎందరికో వెలుగునిస్తూ ఉన్నారు, ఎందరి జీవితాల్లోనూ నిలుపుతూ ఉన్నారు. ఇవాళ తలసీమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇవాళ ప్లేట్లెట్లు పడిపోయిన వ్యాధిగ్రస్తులు కావచ్చు, అందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది వర్ధిల్లాలని, ఈ కేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్న వైద్యశాలలు కానీ పేద ప్రజలకు కూడా ఇవాళ తలసీమియా వ్యాధులకు ఉచితంగానే రక్తదానం చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ట్రస్ట్ CEO గారు, అదేవిధంగా గోపి గారు, రాజేంద్ర కుమార్ గారు, ముఖ్యంగా మా అమ్మాయి భువనేశ్వర్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము ఇది పెట్టేదానికి ఒక అవకాశం కల్పించారు. తప్పకుండా ఆశయం నెరవేరాలి. మీరు అనుకున్న ప్రమాణాల ప్రకారం ఈ బ్లడ్ బ్యాంక్ నడవాలి. బ్లడ్ బ్యాంకులు వస్తాయి, చాలా ఉన్నాయి, కానీ సరైన ప్రమాణాలతో నడపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసాం, నేను ఇప్పుడే చూసాను, మేము అందరం కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న 000 కూడా తప్పు లేకుండా చేసేలాగా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం కార్యాచరణ తీసుకున్నందుకు అభినందిస్తూ, ఇక్కడ వాలంటీర్గా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటూ సెలవు.